హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము అనపగింజల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ అనపకాయలు తీసుకొని ఈ విధంగా గింజలంతా కూడా ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను. చాలా రుచిగా ఉంటుందండి ఈ అనపగింజల పులుసు అనేది. వేడి వేడి రాగి సంగట్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ గింజలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసి దీన్ని శుభ్రంగా వాటర్తో ఒక 2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి క్లీన్ చేసుకునే లోపు మిక్సీకి మసాలా వేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే తెల్లగడ్డపాయలు ఒక 4, లవంగాలు ఒక 2 తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను మీడియం సైజు 2 టమోటాలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నానండి. ఈ టమోటాలు ఒక హాఫ్ భాగం ఇందులో యాడ్ చేసేసుకున్నాము. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మసాలా అంతా కూడా మిక్సీకి పట్టుకునే వల్ల కారం అంతా కూడా ఇందులోనే వేసుకుంటే కారం వాసన లేకుండా చాలా బాగుంటుంది. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాము. కొద్దిగా కల్లుప్పును కూడా యాడ్ చేసుకోండి ఇందులో. అలాగే వాటర్ కూడా కొద్దిగా ఇందులో యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక మనము గింజలు కుక్కర్లో యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం కదా, ఇందులోకే టమోటా ముక్కలు రిమైనింగ్ మిగిలినవి యాడ్ చేసుకొని ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మీకు పులుసు ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోండి. అలాగే చింతపండుని నేను ఒక చిన్న లెమన్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం, ఇప్పుడే యాడ్ చేయొద్దు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. 3 విజిల్స్ తర్వాత చూద్దాము. చూసారుగా, ఒక 3 విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయినాయి. మనం ఇలా ప్రెస్ చేసి చూసినట్టయితే అనపగింజలు కూడా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఈ మొత్తం కూడా తీసేసి ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండుని పిసికేసుకొని తొక్కు తీసేసి ఆ వాటర్ మాత్రం ఇందులో యాడ్ చేసి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి పోపు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ అనపగింజలు, ఈ కర్రీ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కొద్దిగా యాడ్ చేసుకొని వేడి వేడి రాగి సంగటిలోకి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.